హలో ఎవ్రీవన్. ఇప్పుడు వరకు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో చూసాం. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఎటువంటి ప్యాసేజెస్ వస్తాయో చూసాం. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో చూసాం ఆ ప్యాసేజెస్లో. అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ద ఆర్సీ కూడా చూసాం మనం. సో నౌ వీ కేమ్ ఇన్ టు ద ప్రాక్టీస్ సెషన్. ఓకే, సో మనం ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ వెళ్దాము, తొందర ఏం లేదు. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ప్రాక్టీస్ ప్యాసేజెస్. అపార్ట్ ఫ్రమ్ ఇందులో చెప్పినవే కాకుండా మీకు ఇంకా కొన్ని అడిషనల్ ప్యాసేజ్ మెటీరియల్ ఇస్తాం, అవి మీరు సాల్వ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. సో లెట్స్ స్టార్ట్. ముందు నేను చెప్పినట్టుగా వీ షుడ్ ఆల్వేస్ డూ అ రీడింగ్ వన్స్. ప్యాసేజ్ ఇప్పుడు మనం చదువుదాం. ఓకే, సో హియర్ ఈస్ ద వన్. Once a 4-year-old girl asked her mother, "Why do you keep your ornaments in the locker even though the maid is in our house for 24 years?" Mother said, "These ornaments are very precious, so I can't keep them at our home with our maid." Daughter felt very sad about it and asked, "Why do you keep me with the maid when you go to the office? Am I not as precious as the ornaments?" రైట్. సో ఈ ప్యాసేజ్ చదివినప్పుడు మీరందరూ కూడా మైండ్లో నేను ఏదైతే చదువుతున్నానో అది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మీ మైండ్లో చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ నేను చదువుతున్నప్పుడు నాకు కూడా అక్కడున్న ప్యాసేజ్ నా మైండ్లో వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ ప్యాసేజ్ విచ్ ఐ హ్యావ్ టేకెన్, బట్ స్టిల్ ఒక నెరేషన్, రైట్, ఒక స్టోరీ, దెర్ ఇస్ వన్ సిచ్యువేషన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్, దట్ ఈస్ వాట్ ద ప్యాసేజ్, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో మనం చూద్దాం. సో మనకు అర్థమైంది కదా, వీ విల్ డూ అ సెకండ్ రీడింగ్. అండ్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ రీడింగ్ అయితే ఒకటి ప్రాపర్గా చదివేసాం. సెకండ్ రీడింగ్లో వాట్ వీ నీడ్ టు డూ, నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. మైండ్ మ్యాప్ చేసుకుంటాము, సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం పెట్టుకుంటాము, కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకుంటాము, దాన్ని బట్టి క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం. ఓకే, లెట్స్ డూ దట్ నౌ. Once a 4-year girl asked her mother. ఒకసారి ఒక 4-year గర్ల్ వాళ్ళ మదర్ని ఇలా అడిగింది, ఏమని? వై డూ యూ కీప్ యువర్ ఆర్నమెంట్స్ ఇన్ ద లాకర్ ఈవెన్ దో ద మేడ్ ఈజ్ ఇన్ అవర్ హౌస్ ఫర్ 24 years. అర్థమైంది కదా, మన పని మనిషి 24 yearsగా మన ఇంట్లో ఉంటున్నా కూడా మన ఆర్నమెంట్స్, జ్యువెలరీ ఆర్నమెంట్స్ అవన్నీ నువ్వు ఎందుకు ఇంకా లాకర్లో పెడుతున్నావు అని అడిగిందట. అప్పుడు వాళ్ళ మదర్ ఏమనిందంట, దీస్ ఆర్నమెంట్స్ ఆర్ వెరీ ప్రిషియస్, సో ఐ కాంట్ కీప్ దెమ్ ఎట్ అవర్ హోమ్ విత్ అవర్ మేడ్. అంటే ఈ ఆర్నమెంట్స్ అనేవి చాలా వాల్యుబుల్, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినవి, చాలా విలువైనవి. సో ఐ కాంట్ కీప్ దెమ్, సో పని మనిషి ఉన్నప్పుడు నేను దాన్ని ఇంట్లో పెట్టలేను అని చెప్తుందంట. డాటర్ ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ ఇట్ అండ్ ఆస్క్డ్. ఆ పాప బాధపడి ఇలా అడిగిందంట, వై డూ you keep me with the maid when you go to office? Am I not as precious as the ornaments? అంటే మరి నన్ను పని మనిషి దగ్గర ఉంచుతున్నావు కదా, నేను ఆ ఆర్నమెంట్స్ కన్నా ప్రెషియస్ని కాదా? నేను కూడా, అంటే ఆ నగలు ఎంత విలువైనవో నేను కూడా అంత విలువైన దాన్ని కాదా? మరి నన్ను ఎందుకు ఉంచుతున్నావు మెయిడ్ దగ్గర అని అడిగిందంట. సో దిస్ ఇస్ సో హార్ట్ ఫెల్టింగ్, బట్ స్టిల్ దిస్ ఈజ్ అ ప్యాసేజ్. వీ నీడ్ టు సీ ఇందులో ఏం క్వశ్చన్స్ వచ్చాయని. స్టార్టింగ్ కాబట్టి ఇలాగా ఇంత టైం తీసుకొని ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. బట్ మనం ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, మన ఎగ్జామ్లో రాసేటప్పుడు కానీ వీ షుడ్ బి వెరీ ఫాస్ట్, క్విక్, యాక్యురేట్ అండ్ క్రిస్ప్. ఓకే, కమ్ లెట్స్ సీ ద క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ లుక్స్ ఆఫ్టర్ ద లిటిల్ గర్ల్ అట్ ఆఫీస్ అవర్స్? వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కదా. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, బట్ ఇక్కడ ఏం అడిగింది, ప్యాసేజ్ ద్వారా మనల్ని ఏమడిగారు? హూ లుక్స్ ఆఫ్టర్ ద లిటిల్ గర్ల్ అట్ ఆఫీస్ అవర్స్. ఆవిడ ఆఫీస్ అవర్స్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఎవరు చూసుకుంటారో అన్నారు. మళ్ళీ మనం ఒకసారి ప్యాసేజ్లోకి వెళ్దాం. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ వాట్ వీ అండర్స్టాండ్, ఇక్కడ చూడండి, వై డూ యూ కీప్ విత్ మీ విత్ ద మేడ్ వెన్ యూ గో టు ద ఆఫీస్. అంటే దీని అర్థం ఏంటి, ఈ పాపని వాళ్ళ మదరు ఆ పని మనిషి దగ్గర తన ఆఫీస్ అవర్స్లో ఉంచుతుంది అని అర్థం కదా. సో ఇట్స్ వెరీ క్లియర్. సో ఇక్కడ మనం ఏం చేసాము, డీకోడ్ చేసుకున్నాం, కాంటెక్స్ని డీకోడ్ చేసుకున్నాం. ఓకే, ఆప్షన్స్ చూడండి, ఏ మదర్, బి ఫాదర్, సి మేడ్, డి మదర్ అండ్ ఫాదర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ మేడ్ గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్
సి మెయిడ్, మెయిడే చూసుకుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డస్ ద మదర్ కీప్ హెర్ ఆర్నమెంట్స్? ఓకే, అగైన్ మనం ప్యాసేజ్లోకి వెళ్దాం. ఆల్రెడీ మనం ప్యాసేజ్ని డీకోడ్ చేసుకున్నాం, బట్ స్టిల్ ఇనిషియల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి విల్ మూవ్ ఆన్ టు ద ప్యాసేజ్. ఎందుకంటే కొన్ని దట్ ఇట్ మైట్ బీ సమ్ కన్ఫ్యూజింగ్. సో ఫస్ట్ ఆప్షన్స్ చూద్దామా? ఏ ఎట్ హోమ్, బి ఇన్ ద లాకర్ ఎట్ హోమ్, సి ఇన్ ద లాకర్ ఎట్ ద బ్యాంక్, డి ఇన్ హెర్ వాలెట్. ఓకే, ఫస్ట్ మనం ప్యాసేజ్లో ఏమి ఇన్ఫర్మేషన్ దీనికి తగ్గట్టు ఉందో చూద్దాం. సో ఏమడిగింది కిడ్, వై డూ యూ కీప్ యువర్ ఆర్నమెంట్స్ ఇన్ ద లాకర్ ఈవెన్ దో ద మెయిడ్ ఈజ్ ఇన్ అవర్ హౌస్ ఫర్ 24 ఇయర్? మన మెయిడ్ మన ఇంట్లో 24 ఇయర్స్గా ఉన్నప్పటికీ కూడా నువ్వెందుకు జ్యువెలరీని లాకర్లో పెడుతున్నావు అంది. కానీ ఇక్కడ పాప ఎక్కడ లాకర్ ఎక్కడుందని మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఇన్ ద లాకర్ ఎట్ హోమ్, ఇన్ ద లాకర్ ఎట్ ద బ్యాంక్. మొత్తానికి లాకర్ అనేది కన్ఫర్మ్. ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ మనం వాడాం, రైట్? ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం టిప్స్ అండ్ ట్రిక్స్లో మనం విన్నాం ఇది. సో ఆప్షన్ సి కానీ బి కానీ అయ్యి ఉండొచ్చు. ఆప్షన్ సి కానీ బి కానీ రెండిట్లో మనం ఏది కనుక్కోవాలంటే ఇంకొక లైన్ చదవాలి. దీస్ ఆర్నమెంట్స్ ఆర్ వెరీ ప్రెషియస్, సో ఐ కాంట్ కీప్ దెమ్ ఎట్ అవర్ హోమ్ విత్ అవర్ మెయిడ్ కదా. ఓకే, డాటర్ ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ ఇట్ అండ్ ఆస్క్డ్, వై డూ యూ కీప్ మీ విత్ ద మెయిడ్ వెన్ యూ గో టు ఆఫీస్, యామ్ ఐ నాట్ ప్రెషియస్ యాజ్ ద ఆర్నమెంట్స్? ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఏమంది, సో ఐ కాంట్ కీప్ దెమ్ ఎట్ అవర్ హోమ్ విత్ అవర్ మెయిడ్ అంటే తను నగలని, షీఈస్ నాట్ కీపింగ్ ద ఆర్నమెంట్స్ ఇన్ ద హోమ్, షీఈస్ కీపింగ్ ఇన్ ద లాకర్ వేర్ ఆబ్వియస్లీ ఎట్ ద బ్యాంక్. అంటే తను ఏమంది, నేను ఇంట్లో ఉంచలేను, ఇంట్లో ఆ నగల్ని ఉంచలేదు ఎందుకంటే మెయిడ్ ఉంది కాబట్టి అని మదర్ చెప్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్ ద లాకర్ ఎట్ ద బ్యాంక్. చూసారా ఎంత క్లియర్ కట్ ఆన్సర్ అయినప్పటికీ కూడా చిన్న పాయింట్ మనని కన్ఫ్యూజ్ చేసింది. ఎక్కడ కన్ఫ్యూజ్ చేసింది అంటే చాలామంది చదివి ఐ కాంట్ కీప్ దెమ్ ఎట్ అవర్ హోమ్ విత్ అవర్ మెయిడ్ ఈ పాయింట్ మర్చిపోతారు. లాకర్ ఉంది అంటే ఖచ్చితంగా అది ఇంట్లోనే ఉంది అని చాలామంది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి వీ వుడ్ బి ఏబుల్ టు చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో యా ఇక్కడ మన ఆన్సర్ అయితే తెలిసిపోయింది కదా, in the locker at the bank. So next third question, this passage emphasizes the value of the relationship between, okay, ఈ యొక్క ప్యాసేజ్లో దేని గురించి ఎంఫసైజ్ చేస్తున్నారు, దేని గురించి ఎక్కువ హైలైట్, ఈ ప్యాసేజ్ ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఒక విషయం, ఒక మోటో ఆర్ ద థీమ్ అని చెప్పచ్చు. ద ఎసెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది, emphasize the value of relationship between ఎవరు, మదర్ అండ్ ద మెయిడ్, మదర్ అండ్ ద ఫాదర్, మదర్ అండ్ ద డాటర్, ఫాదర్ అండ్ ద డాటర్. ఆబ్వియస్లీ ఆ పాప వాళ్ళ యొక్క మదర్ని అడుగుతోంది కాబట్టి ఎండ్లో ఒక డైలాగ్, తను చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో, మరి నన్నెందుకు మెయిడ్ దగ్గర ఉంచుతున్నావు, నేను విలువైన దాన్ని కాదా అన్నప్పుడు ఇట్ షోస్ దట్ ఎమోషన్ బిట్వీన్ ద డాటర్ అండ్ ద మదర్. సో ఆబ్వియస్లీ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ మదర్ అండ్ ద డాటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ వెరీ సాడ్? ఓకే, హూ ఈజ్ వెరీ సాడ్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మళ్ళీ మనం ప్యాసేజ్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ చూడండి, డాటర్ ఫెల్ట్ వెరీ సాడ్. ఎందుకంటే ఒక ఆర్నమెంట్ని, జ్యువెలరీ బాక్స్ని పెట్టింది లాకర్లో, కానీ నన్ను ఉంచేసింది, ఐఎమ్ నాట్ ప్రెషియస్సా అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆ పాపలో వచ్చింది. సో డాటర్ ఫెల్ట్ వెరీ సాడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి పాయింట్ చదివేటప్పుడు మనకు కొన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ వస్తుంది, లేదంటే ఒక మీనింగ్ తెలుస్తుంది. ప్యాసేజ్ మనకు అర్థమైపోయి ప్యాసేజ్లో మనమే ఉన్నట్టు మనం ఫీల్ అయిపోయి మనం చెప్పి దాన్ని బట్టి ఆన్సర్స్ని వీఆర్ డీకోడింగ్ ద పజిల్. సో హూ ఈజ్ వెరీ సాడ్, డాటర్ ఈజ్ వెరీ సాడ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ప్యాసేజ్ ఎంఫసైజెస్. సో అడిగారు కదా, మనము చూసాం ఎటువంటి ప్యాసేజెస్ వస్తాయి, లేకపోతే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నప్పుడు సెంట్రల్ ఐడియా అని కానీ, లేకపోతే థీమ్ అని కానీ
అడిగాం కదా, ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసాం కదా, సో దట్ ఈస్ వేర్ దిస్ క్వశ్చన్ కమ్స్. దిస్ ప్యాసేజ్ ఎంఫసైజెస్, ఈ ప్యాసేజ్లో మనకి ఏం తెలుస్తుంది, ఏం అర్థమవుతుంది? ఆప్షన్స్ చూద్దాం. మోడర్న్ మ్యాన్స్ లవ్ ఫర్ మెయిడ్ సర్వెంట్స్. ఆబ్వియస్లీ వీ కెన్ స్ట్రైక్ ఆఫ్ దిస్. ఎలిమినేషన్ టెక్నిక్స్ కాదు కదా, కంప్లీట్లీ కాదు. మ్యాన్ అనే పదమే ఇక్కడ రాలేదు. డ్యూటీస్ ఆఫ్ మెయిడ్ సర్వెంట్, డ్యూటీస్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. సర్వెంట్ని కూడా మనం ఎక్కడ ఎంఫసైజ్ చేయలేదు. సర్వీసెస్, బ్యాంక్స్ ఎక్స్టెండ్ టు కస్టమర్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. అండ్ ఫైనల్లీ ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ ఆఫ్ ద లిటిల్ గర్ల్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆ పాప చిన్న వయసులోనే షీ ఫెల్ట్ దట్ she should be as valuable as the ornaments, and she felt that insecure feeling, that innocence and inherent wisdom of the little girl కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో ఫైనల్లీ మనం ఒక ప్యాసేజ్ని ఇంత ఈజీగా మన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ యూజ్ చేసి అన్నీ అప్లికేషన్లో పెట్టాం, రైట్? వీ అప్లైడ్ ఆల్ వీ లెర్న్డ్. సో దిస్ ఈజ్ ఇట్ అండి. సో ఒక ప్యాసేజ్ ఫైనల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్. సో స్మాల్ ప్యాసేజే కాబట్టి వీ కెన్ ఈజీలీ డూ ఇట్, బట్ కొన్ని ప్యాసేజెస్ ట్రిక్కీగా ఉంటాయి, కొన్ని అర్థం అవ్వవు. వీ విల్ మూవ్ ఆన్ basically, I mean basic to advanced, we will see all the passages. Thank you so much.